యోసేపు పడిన శ్రమ 17 ఏళ్ల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు ఫరో ఎదుట నిలిచే వరకు చూస్తే 13 సంవత్సరాలు. దేవుడు చెప్పినవన్నీ నెరవేరినాయి. అయితే ఈ శ్రమ తీరినాక ఈ శ్రమల దారి దేవుడు నడిపించినాడు. ఏం చేసినాడు? దేవుడు మార్చుకున్నాడు, క్షమాపణ నేర్పినాడు, ఇంకా ప్రేమించడం నేర్పినాడు. పెద్ద తీరొచ్చింది, పక్వం చేసుకున్నాడు దేవుడు. చూడు, తండ్రి చనిపోయినాక అన్నలు వచ్చి మన నాయన చెప్పినాడు, నీకు చెప్పమన్నాడు సంపొద్దని. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాయన ఉన్నాడు కాబట్టి ఊరుకున్నాడు, నాయన చనిపోగానే చంపేస్తాడు అనుకున్నారు. వాళ్ళలాగానే అనుకున్నారు. ఇప్పుడు యోసేపు ఏమన్నాడు? భయపడొద్దు, మీరు కీడు ఎంచినారు, నాకు కీడు తలచినారు, కానీ దేవుడు అది మేలుగా మార్చినాడు. కష్టపడ్డోడు ఓదారుస్తున్నాడు. చూడు ఎంత మంచి మనసు చూపినాడు. ఐగుప్తులో శ్రేష్టమైన విషయాలు నేను మీకు ఇచ్చి పోషిస్తాను. హి సెడ్ ఐల్ గివ్ యూ ద క్రీమ్ ఆఫ్ ఈజిప్ట్. కొంచెమన్నా కోపం ఉందా? పగ ఉందా? సాధించే తీరుందా? మనసులో విషయం ఉందా? లేదు కదా. యేసు ప్రభుకు ముందు గుర్తుగా మారినాడు కదా. ఆ కాలంలో మానవాళి చరిత్రలో లోకమంతా వచ్చిన కరువులో మనుషుల ప్రాణాలు పోకుండా కాపాడడానికి దేవుడు వాడుకున్నాడు. చెరసాల నుంచి తీసుకెళ్ళినారు. గవా నీళ్లు గుప్పి స్నానం చేయించి అత్తరు గుప్పి కోడికి నీళ్ళు దాపికొస్తాం కదా. యోసేపు అట్లా అనుకొని ఉంటాడు. ఇక్కడ పద్ధతి ఏమో చంపే ముందు స్నానం చేపిస్తారు, రాజు ముందు నిలబెట్టాలి కాబట్టి ఎవడు పని వాడు చేస్తున్నాడు. నీళ్ళు పోసేవాడు నీళ్ళు పోస్తున్నాడు. ఇక అట్లాగా ఆత్రంగా ఎందుకో చెప్తారా ఆయనకి. దాసుడు ఎవడిలేక చేస్తాడు. రాజు ఏమన్నాడు తీసుకెళ్ళిపోతున్నాడు. సైన్యాధిపతి రథంలో వేగంగా వచ్చి దన్ కొట్టి యోసేపు కావాలి, ఎందుకో తెలియదు. ఆ సమయం ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏలడానికి. తన శ్రమలు సరిగా వాడుకున్నాడు కాబట్టి ఆ సమయానికి సిద్ధం ఉన్నాడు. కొంచెం ఆగు ప్రభు, నేను కొంచెం ట్యూషన్ తీసుకొని వస్తా అన్నాడా? లేదు. హీ వాజ్ మ్యాన్ ఇనఫ్ టు రూల్. వెళ్ళి పరిపాలించడానికి సిద్ధం ఉన్నాడు. శ్రమల్లో తను నేర్చుకున్నవన్నీ తనకు పనికి వచ్చినాయి. దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కటుగా మారలేదు కాబట్టి, తన శ్రమలు సరిగా వాడుకున్నాడు కాబట్టి సిద్ధం ఉన్నాడు. సింహాసనానికి సిద్ధం ఉన్నాడు. నీ మలుపు ఎప్పుడు వస్తుందో కదా, నిన్ను దేవుడు దర్శించే కాలం, నిన్ను గొప్ప చేసే కాలం, మరి సిద్ధం ఉండాలి. శ్రమలు సరిగా వాడుకోవాలి కదా. దావీదును రాజు అని దేవుడు చెప్పినాక 10 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. క్షమించడం నేర్చుకున్నాడు, ప్రేమించడం నేర్చుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాలు రాజుగా వెళ్ళినప్పుడు తన దేశస్తులని ఎంత ప్రేమించినాడు. తండ్రిలాగా పిలిచి పండగలు చేసి ఒక్కొక్కసారి 7 రోజులు వాడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మాంసమైనాక పండ్లు సర్దిగా టీ ఇచ్చినాడట. పుట్టింటికి పోయిన అమ్మ నాయన కూడా అట్లా చేసి ఉండరు కదా. సరే, దావీదుకున్న సంపద కంటే సొలొమోను మహారాజుకి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపద ఉండింది. ఎప్పుడన్నా ఒక్కసారి కూడా సొలొమోను అట్లా చేయలేదు. చూడు ఆ తేడా చూడు. శ్రమలో దేవుని నమ్మి బ్రతకడం నేర్చుకున్నాడు. దేవుని ఆధారం చేసుకుని బ్రతకడం నేర్చుకున్నాడు. ఒకసారి ఒక 600 మంది సౌలు సైన్యం నుంచి వచ్చేసినారు. నీతో చేరుతామంటున్నారు. నమ్మొచ్చా వారిని? చంపమని పంపినాడేమో సౌలు. ఏమంటున్నాడు? నేను యథార్థంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నమ్ముతాను. మీరు అట్లాగా యథార్థంగా లేకుంటే నా ఎడల దేవుడే మనకు సాక్షి అంటున్నాడు. అంతే. ఆ బ్రతుకు సారాంశం ఇక్కడ తెలుస్తుంది. అబ్షలోము చనిపోయినప్పుడు సైన్యాధిపతి అన్నాడు, ఇప్పుడు వచ్చి సైనికులను పలకరించు, లేకుంటే అందరినీ మీరు తిరగబడేటట్టు చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి నీకు వచ్చిన శ్రమలన్నిటికంటే ఇది పెద్ద శ్రమ అవుతుంది. హైదరాబాద్ ఏమంటారు? ఖబర్దార్ అంటారు కదా, జాగ్రత్త. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారేమో. ఈ సైన్యాధిపతి దావీదుకు అత్త కొడుకు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారేమో. అప్పుడు అందుకే ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచి నీకు వచ్చిన కష్టాల కంటే పెద్ద కష్టం నేను తెస్తా, ఇప్పుడు తెస్తాను. ఇట్లాంటి స్నేహితులు ఉన్నాక ఇక శత్రువులకు పని కదా. అట్లాంటి వాళ్ళ మధ్యలో బ్రతికినాడు కదా. ఎట్లాగా? దేవుని నమ్మడం తన బ్రతికి తీరు. నమ్మి బ్రతికినాడు. ప్రతి యుద్ధంలో దేవుడు తల కాచినాడు. ముసలితనం వరకు ఉంచినాడు దేవుడు. అయితే శ్రమలో నేర్పినాడు దేవుడు. తన శ్రమ తాకని సొలొమోను మహారాజుడు 15 సంవత్సరాల వయసు అప్పుడు రాజు అయినాడు. ఆ బ్రతుకు చూడు ఎట్లుంటుంది. ఒక శ్రమ తాకలే.
పుట్టినప్పటి నుంచి రాజభోగాలు, యువరాజు తీరెట్లుంది. ప్రసంగి 3వ అధ్యాయం 19 నుంచి 22 వరకు ఆయన ఏమంటున్నాడు? మనుషులు పశువులు ఒకటే, మనుషులకు పశువులకు ఏం తేడా అంటున్నాడు. పశువులకు ప్రాణం ఉంది, మనిషికి కూడా ప్రాణం ఉంది. మనిషికి ఆత్మ ఉందో లేదు. పశువుల ప్రాణం కిందికి పోతుంది, మనుషుల ఆత్మ పైకి పోతుందని అంటారు, కానీ ఎవరు చూసినారు అంటున్నాడు. పశువులాగే బ్రతికినాడు. అందుకే చూడు, అంతకుముందు దేవుడు కనిపించినాడు కదా, ఆయనకి కనబడి జ్ఞానం ఇచ్చినాడు కదా. తను చెప్పేది అబద్ధమని తనకు తెలుసు. వేరే వాళ్ళు అబద్ధం చెప్తే నమ్మితే మోసపోయిన అంటారు కదా. సొంత అబద్ధం ఇది, స్వయంగా ఆయన్ని కల్పించినాడు. అబద్ధమని తెలిసి నమ్ముతున్నాడు. దేవుని కాదనడానికి ఎత్తులు జిత్తులు చూడు, ఈ తీరులు ఎంత ప్రయాసపడతారు కదా. దేవుడు ఉన్నాడని తెలుసు, లెక్క అడుగుతాడని తెలుసు. పశువులు మనుషులు సమానం, అంత మట్టికి చేరుకుంటే అంటున్నాడు. శ్రమ తాకని ఈ సొలొమోను చూడు, బ్రతుకు ఎంత చెడ్డగుంది. శ్రమ తాకిన దావీదు చూడు, దేవునికి హృదయానుసారి అయినాడు కదా. దేవుని మీద ఆనుకొని బ్రతికినాడు. అడుగడుగున్న దేవుని చిత్తం తెలుసుకుని అడుగు వేసినాడు కదా. ఎంత తేడా అవుతుంది. అందుకే ఈ మేలు కోరి దేవుడు శ్రమ తాకనిస్తాడు. మొదటి రాజులు 11:9 నుంచి 11 వరకు దేవుడు 2 సార్లు కనిపించినాడట. కనిపించి, నా ఆజ్ఞలను జరిగించడం లేదు, నిబంధన మీరినవు, నా శాసనాలన్నీ